అంతర్జాతీయంగా అమెరికా ఇరాన్ యుద్ధ మేఘాలు ముసురుతున్న వేళ భారత రిజర్వ్ బ్యాంక్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. యుద్ధ ప్రభావం వల్ల రూపాయి విలువ పడిపోకుండా దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండేందుకు ఆర్బీఐ ఏకంగా $12 బిలియన్ విలువైన బంగారు నిల్వలను విక్రయించినట్టుగా బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభ భయాలతో కొట్టుమంటాడుతున్న తరుణంలో ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్న అత్యంత సరైన నిర్ణయం అని ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు. మన దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలకు రక్షణ కవచంలా నిలిచేలా ఆర్బీఐ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ గురించిన పూర్తి వివరాలు సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్లో. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు వేగంగా వెనక్కి వెళుతుండటంతో రూపాయి విలువపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చేతులు ముడుచుకుని కూర్చోకుండా ఆర్బీఐ కాలంతో పోటీపడి నిర్ణయం తీసుకుంది. కేవలం 2 వారాల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో $12 బిలియన్ విలువైన బంగారాన్ని విక్రయించి ఆ నిధులను అత్యంత వేగంగా లిక్విడిటీ ఉండే విదేశీ కరెన్సీ ఆస్తుల్లోకి మళ్లించింది. ఇలాంటి సంక్షోభ సమయంలో బంగారం రూపంలో నిల్వలు ఉంచుకోవడం కంటే మార్కెట్లో రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి తక్షణమే వాడగలిగే డాలర్ నిల్వలను పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం. అందుకే ఆర్థిక నిపుణులు సైతం ఆర్బీఐ వ్యూహాన్ని ముక్తకంఠంతో కొనియాడుతున్నారు. కరెన్సీ మార్కెట్లో ఒడిదుడుకులను తట్టుకోవడానికి, దేశంలోని దిగుమతులు ఎలాంటి అంతరాయం లేకుండా సాగడానికి ఈ డాలర్ నిల్వలు ఇప్పుడు రక్షణగా నిలవనున్నాయి. ముంచుకొస్తున్న ఆర్థిక ముప్పును ముందే ఊహించి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బృందం సరైన సమయంలో వేసిన ఈ అడుగు భారత ఆర్థిక వ్యవస్థను సేఫ్ జోన్లో పడేసిందనే చెప్పాలి. ఆపద సమయంలో ఆదుకుంటుందనే బంగారం నిల్వలను ఆర్బీఐ సమయస్ఫూర్తితో విక్రయించి డాలర్ కరెన్సీగా మార్చుకోవడం ద్వారా దేశ ఆర్థిక సుస్థిరతకు గట్టి భరోసానిచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.